స్కందమాత పూజా విధానం. శుభ ముహూర్తం. మంత్రాల వివరాలను తెలుసుకోండి. ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుక్లపక్షంలోని పంచమి రోజున దుర్గాదేవి స్కందమాతగా దర్శనమిస్తారు. స్కందమాత దుర్గా నవదుర్గల్లో 5వ అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారాలలో 5వ అవతారం. కార్తికేయుని మరో పేరు స్కంద నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. నవరాత్రులలో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేనివారికి పిల్లల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ సందర్భంగా దసరా నవరాత్రుల్లో 5వ రోజున స్కందమాతను పూజించే విధానం. శుభ ముహూర్తం. స్కందమాత మంత్రాలను పఠించడం వల్ల వచ్చే శుభ ఫలితాలేంటనే విశేషాలను